వృషభ రాశి వారికి ఈ స్త్రీ వల్ల నష్టం జరగబోతుంది. వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే, ఎన్ని పనుల్లో ఉన్నా సరే, కాసేపు మీ పనులన్నీ పక్కన పెట్టి ఒక 10 నిమిషాల సమయం కేటాయించి ఈ వీడియో వినండి. ఈ వీడియో వల్ల మీకు 100కు 100% లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులనేవి జరగబోతున్నాయి. నష్టాలు కూడా జరగబోతున్నాయి. ఆ నష్టం ఏంటంటే మళ్ళీ మీ జీవితాన్ని మీరు తిరిగి సరిచేసుకోలేనంత తర్వాత మీరు ఎంత కుమిలిపోయినా కూడా యూజ్ అనేది ఉండదనమాట. కాబట్టి అర్జెంట్‌గా మీరు ఈ మార్పుని చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకేం నష్టం జరగబోతుందనేది వీడియో పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశి వారి కిందకి వస్తారనమాట. వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరు కష్టజీవులు. వీరు ఎక్కువగా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు. వీరి పనులు వీరు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబం కోసం అంటే వీరికి చిన్న వయసు నుంచి కూడా కుటుంబం యొక్క బాధ్యతలు, బరువులు ఇలాంటివన్నీ కూడా వీరి నెత్తి మీద పడి కుటుంబాలను లాక్కు రావాల్సిన పరిస్థితి అనమాట. స్థిరచరాస్తులు, తాతలు, ముత్తాతలు, తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు వీరికి పెద్దగా ఉండవు కాబట్టి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా వీరు రెక్కల మీద లాక్కు రావాల్సి వస్తుందన్నమాట. అంటే పిల్లల్ని అవ్వచ్చు, లేదా పెద్దవాళ్ళని అవ్వచ్చు, తల్లిదండ్రులని, భార్యని, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు లాక్కు రావాల్సిన పరిస్థితి. అలాగే వీరిలో ఉన్నటువంటి ఆడవారికి కూడా కొంతమందికి ఇలాగే జరుగుతుంది. అంటే కుటుంబాన్ని లాక్కు రావాల్సిన పరిస్థితులు అనేవి ఉంటాయి అన్నమాట. వృషభ రాశి వారు వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా వరకి కూడా అంటే పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వెన్నలాంటి మనస్తత్వం, కరిగిపోయేటటువంటి మనస్తత్వం. వారికి చాలా వరకి కూడా అన్ని విషయాలు చాలా వరకు అంచనా వేయగలుగుతారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే బోల్తా పడుతూ ఉంటారు. అలాగా ఈ వృషభ రాశి వారేంటంటే కుటుంబాన్ని చాలా ప్రేమించే వ్యక్తులు, చాలా కష్టజీవులు, అంత బాధ్యతలు, మంచి చెడు తెలిసినటువంటి వారు, స్త్రీలను ఎంతో గౌరవిస్తూ ఉంటారు. అందరితో చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. ఈ వృషభ రాశి వారేంటంటే ఈ పురుషులొచ్చేటప్పటికి కానివ్వండి, స్త్రీలు కానివ్వండి చాలా చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ప్రత్యేకంగా పురుషులొచ్చేటప్పటికి వృషభ రాశి వారు ఎలా ఉంటారంటే మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి అంటే ఎదుటివారు ఆకర్షితులయ్యేలాగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఇక వీరి మనస్తత్వం కూడా అలాగే ఏంటంటే ఈజీగా వెన్నలాగా కరిగిపోయేటటువంటి మనస్తత్వం. అంటే వీరి ప్రేమ ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక వ్యక్తిని గనక ప్రేమిస్తే ఆ వ్యక్తి కోసం ఎంత దూరం వెళ్తానికైనా సిద్ధపడతారనమాట. మితిమించి ప్రేమిస్తారు. అదే వేళల్లో చేసినటువంటి పొరపాటు. ఇప్పుడు ఒక భార్యను ప్రేమించొచ్చు, ఒక తల్లిని ప్రేమించవచ్చు, లేదా బిడ్డలను ప్రేమించవచ్చు. తప్పు లేదు. ఇప్పుడు మీకు వివాహం కాని వాళ్ళనుకోండి, ఒక అమ్మాయిని కూడా ప్రేమించి ఉండవచ్చు. ఆ అమ్మాయి మీద ప్రేమ అనేది ఎంతవరకు అనేది అది మీరు ఆలోచించుకోవాలనమాట. ఇప్పుడు పెళ్లి కాలేదు. ఒక అమ్మాయిని మీరు ప్రేమించారు. ప్రేమిస్తే ఆ అమ్మాయి మీకు అనుకూలంగా ఉండి అంతా కరెక్ట్‌గా ఉంటే ఓకే. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కాదు ఆ అమ్మాయి దగ్గర నుంచి మీకు నెగటివిటీయే ఎక్కువగా ఉంటుంది. అసలు ఆ అమ్మాయి మీకు ఏది కూడా వినదు. అంటే ఈ డ్రెస్ బాగోలేదు. డ్రెస్‌లో కొంచెం మార్పులు చేసుకో అంటే నా ఇష్ట ప్రకారం నేనుంటా. నువ్వు నన్ను ప్రేమించినంత మాత్రాన నువ్వు చెప్పినట్లుగా వినాల్సినంత అవసరం నాకు లేదు. లేదా మీ యొక్క ఆర్థిక స్థితిని అర్థం చేసుకోకుండా అంటే అయ్యి కావాలని చెప్పి ఎక్కువగా అడగటము, ఇబ్బందులు పెట్టటము ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. జరిగినప్పుడు మరి అలాంటి ఆ అమ్మాయిని మరి మీ లైఫ్‌లో ఉంచుకోవటం అనేది ఎంతవరకు కరెక్టు? మీకేంటంటే తెలుసు మీ మనసు అంటే చెప్తానే ఉంటుంది. ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు అని చెప్పి ఒక పక్కన చెప్తా ఉంటున్నా మీరేంటంటే పిచ్చిగా పెంచుకున్నటువంటి ప్రేమ వల్ల ఆ అమ్మాయిని వదులుకోలేకపోతున్నారు చూడండి. అది మీరు చేసేటటువంటి పొరపాటు. కాబట్టి ఈ వృషభ రాశి వారిలో ఇట్లా ఎవరన్నా మొండిగా ఉన్నటువంటి ప్రేమికులు ఎవరన్నా ఉంటే అలా అవతల సైడ్ నుంచి మీకు నెగటివిటీ ఎదురవుతుంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి వ్యక్తితో జీవితాంతం ఇప్పుడు మీరు 4 రోజులే సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఇంకా తెలిసి తెలియని వయసులోనే మీరు ఇంకా సంతోషంగా ఉండాల్సిన సమయంలోనే ఇప్పుడే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అంటే అలాంటి వారిని వివాహం చేసుకోవటం వల్ల రేపు ముందు ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇది అందరికీ వర్తించదండి. ఎవరైతే అటు సైడ్ నుంచి రెస్పాన్స్ సరిగ్గా లేదు. ఇప్పుడు రెస్పాన్స్ సరిగ్గా ఉందనుకోండి, చక్కగా పెద్దవాళ్ళతో మాట్లాడుకొని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. పెద్దవాళ్ళతో మాత్రం చెప్పండి. చెప్పకుండా తొందరపడొద్దు. చేసుకోండి. ఇబ్బంది లేదు. లేదు అటు సైడ్ నుంచి ఎక్కువగా మాకు రివర్సే ఎక్కువగా ఎదురవుతుంది. ఎంతసేపటికి డబ్బు కావాలి. అంటే ఎంజాయ్ అంటే వారితో సరదాగా ఎంజాయ్‌గా షికారుకు వెళ్ళటము, బయటికి తీసుకెళ్తాము. ఇట్లాంటివి కావాలి. అంటే ఒక డ్రెస్ కొనిపెడితేనే హ్యాపీ. అట్లా ప్రతీది ఏదో ఒకటి వారి దగ్గర నుంచి అలాంటివి ఎదురైతేనే ఏంటంటే పెట్టి సంతోషం చేయాలి అనంటే సంతోషపడేటట్లుగా చేయాలంటే అది ఎవరి వల్ల కూడా కాదనమాట.
కాబట్టి మీరెప్పుడైనా సరే ప్రేమకు లొంగాలి. మీరు ఎంతైతే ప్రేమిస్తున్నారో, ఇప్పుడు మీరు ఏదన్నా ఇస్తే ప్రేమిస్తున్నారా? మనసు లోతుల్లో నుంచి మీరు ప్రేమిస్తున్నారు. అట్లాగా ప్రేమ అనేది ఏది కోరుకోదనమాట. ఆ మనిషి యొక్క మనసును తప్ప వేరే దేన్ని కూడా ఆశించదు. అలా కాకుండా ఇంకా దేన్నైనా ఆశిస్తుంది అనంటే అది ఎంతవరకు కరెక్ట్ ప్రేమ అన్నది మీరు ఒకసారి గమనించాల్సి ఉంటుందనమాట. అలాగా ఈ కొంతమంది వివాహం కాని వారికి జరుగుతుంది. కొంతమంది వివాహం అయిన వారికి, కొంతమంది కాని వారికి కూడా ఇంకా ఏంటంటే కొంతమంది స్త్రీల వల్ల మీకు ఇబ్బందులు అంటే మీరు చేసేటటువంటి పని కాడ అవ్వచ్చు, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అవ్వచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళల్లో, తెలియని వాళ్ళలో ఇట్లా ఎవరో ఒకళ్ళు ఏంటంటే బయట ఇప్పుడు ఒక మనిషి బయటికి వెళ్తున్నాడంటే ఎంతోమంది చూస్తా ఉంటారు. ఎంతమందో గమనిస్తూ ఉంటారనమాట. అలాగా మీరేంటంటే మీ పనుల్లో, మీ లోకంలో మీరు ఉన్నప్పుడు, మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని గమనించటము, మిమ్మల్ని పదే పదే చూడటము, మీతో మాట్లాడాలని ప్రయత్నాలు చేయటము, ఇలాంటివి. ఎందుకంటే ఒక మనిషిని అంచనా వేయొచ్చండి. వారి దృష్టి ఎలా ఉంటుంది, వారి ఆలోచన ఎలా ఉంటుంది, వారి మనసులో ఏముందని చెప్పేసి వారి బిహేవియర్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చనమాట. అలా మీతో అంటే గౌరవంగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమందేంటంటే ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట. స్త్రీలలో కూడా కొంతమంది అలాగే ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి స్త్రీల వల్ల మీకేంటంటే అంటే కొంచెం మీరు ఎక్కువగా ఓవర్‌గా గమనించటం, ఓవర్‌గా మిమ్మల్ని చూసి రియాక్ట్ అవ్వటము, ఎక్కువగా నవ్వటము ఇలాంటివి చేస్తుంటే ఆ స్త్రీలతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే మీకు వివాహం అయి ఉండవచ్చు. లేదా వివాహం కావాల్సిన వాళ్ళు కూడా అయి ఉండవచ్చు. వివాహం అయిన వాళ్ళకి ఇంట్లో ఇట్లా ఇలాంటి విషయాలు ఏదన్నా అంటే తెలవటాలు అంటే వాటి వల్ల ఏంటంటే గొడవలనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒక ఆడ మనిషి అంటే వారి కుటుంబంలో పరిస్థితులు సరిగ్గా లేకపోవటం వల్ల కానివ్వండి, వారు మంచివాళ్ళు అయ్యుండొచ్చు, లేదా చెడ్డవాళ్ళు అయ్యుండవచ్చు. వారి యొక్క పరిస్థితులను బట్టి వారు మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ కా అక్కడ మనమేంటంటే దానికి మనము రియాక్ట్ అయినప్పుడేంటంటే ఆ సమస్య అది మన సమస్యగా మారుతుందనమాట. కాబట్టి దేశం మీద ఎంతమందికో ప్రతి మనిషికి కూడా బాధలు ఉంటాయండి. దానికి చేయగలిగేది ఏమీ లేదు. కొంతమంది మంచి వాళ్ళు ఉండవచ్చు. కొంతమంది ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు కూడా ఉండవచ్చు. ఏది ఏమన్నా కానివ్వండి, ఎవరు ఎలా కదిలించినా, ఎవరు ఎలా మాట్లాడాలని ప్రయత్నించినా కూడా మీరు మీ హద్దుల్లో ఉండటం మంచిది. ఎందుకంటే కొంతమంది ఈ వృషభ రాశి వారేంటంటే వెంటనే కరిగిపోతా ఉంటారనమాట. అంటే ఏముందిలే మాట్లాడితే ఎవరికి తెలిసిద్ది అన్నట్లుగా మీరు మాట్లాడినా చేసినా నిప్పును మనం ఎక్కువసేపు గుప్పెట్లో దాచిపెట్టుకొని ఉంచలేము. అలాగే నిజాన్ని కూడా మనం ఎక్కువ రోజులు దాయలేము. అలాంటివి తెలిసినప్పుడు ఏంటంటే ఏదో ఒక రోజున కుటుంబంలో రకరకాలైనటువంటి గొడవలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. బంధాలు పూర్తిగా దూరం అయిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనమేంటంటే ప్రతి ఒక్కరిని కూడా తోబుట్టువుల్లాగా చిన్నవాళ్ళనైతే ఆశీర్వదించడం ఇంతవరకే మనం ఆలోచించాలి. కానీ వారి మనసులో ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు. కుటుంబంలో పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు సరిగ్గా లేనప్పుడు, కాస్త మంచి వాళ్ళని చూసినప్పుడు ఎవరైనా ఆకర్షితులవుతారు. కానీ వారి యొక్క ఆలోచనను మనం మార్చాలే కానీ, వారి ఆలోచనకు మనం అనుకూలంగా వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోతే ఏంటంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. మొదట్లో ఏదైనా సరే తప్పు అనేది బాగానే ఉంటుంది. కానీ దాని యొక్క రిజల్ట్ చివరికేంటంటే చాలా కఠినంగా ఉంటుందనమాట. కాబట్టి ఏదైనా సరే తప్పును మొదట్లోనే ఖండించగలిగినట్లయితే అది మనకు సమస్యగా మారకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి పురుషులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూతా ఉండేటటువంటి స్త్రీలలోనే కాస్త మీకేంటంటే కొంచెం ఇట్లా మీకు మిమ్మల్ని కదిలించాలి, మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసేసి కొంతమంది గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి చేతికి మాత్రం మీరు చిక్కొద్దు. చిక్కితే మాత్రం చాలా చిక్కుల పాలైపోతారు. ఆ స్త్రీలతో మాత్రం గట్టిగా నష్టాలనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండటం వల్ల మీ భవిష్యత్తుకు చాలా మంచిది. అర్థమైంది కదండి వృషభ రాశి వారికి ఏ స్త్రీ వల్ల నష్టం జరగబోతుంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి వృషభ రాశి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.